ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మహామృత్యుంజయ యంత్రాన్ని ఎక్కడి నుంచి తీసావో అక్కడే పవిత్రంగా భద్రంగా పెట్టు. అలాగే. పృథ్వీ వెళ్ళు. అలాగే రాజమాత. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. వరిష్టం. మహామృత్యుంజయ యంత్రాన్ని వారసులు మాత్రమే తాకాలి. ఇంకెవరు తాకినా అరిష్టం. ఆ విషయం తెలిసి కూడా వారసురాలు కాని వారి చేత ప్రయత్నం చేయించారు. అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ పరాయి మనిషి తాకడం వల్ల శివుడు ఆగ్రహానికి గురైతే ఆ మృత్యుంజయ యంత్రం ఇక మీకు కనిపించదు. పాతాళానికి వెళ్ళిపోతుంది. అదే కనుక జరిగితే ఆ యంత్రాన్ని మళ్ళీ భూమి మీదకి తేవడం అసాధ్యం. అప్పుడు ఈ భూగోళాన్ని కాపాడడం ఎవరి తరము కాదు. ముఖ్యంగా దీనంతటికీ కారణమైన ఈ ఊరిని రక్షించడం ఎవరి తరం కాదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పుణ్యమి తాకడం వల్ల ఎన్ని ఘోరాలు జరుగుతాయని తెలిస్తే అసలు తాకనిచ్చేవాళ్ళవే కాదు కదత్తయ్యా. పున్నమి తాకటం వల్ల అలాంటి ప్రమాదం జరుగుతుందనేది నిజమే అయితే అసలు ఇదంతా జరిగేదే కాదేమో. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ పరమేశ్వరుడే పున్నమి చేత ఈ కార్యం చేయించాడు. ఏమీ కాదు రాజమాత, మీరేమీ కంగారు పడకండి. పున్నమి, పిల్లలు ప్రాణాలతో బయటపడటంతో చాలా హ్యాపీగా ఉంది పున్నమి. ఇంట్లో పని చేయడం కోసం వచ్చిన పిల్లల్ని మనమే ఆడుకోవడానికి పంపించాం. వాళ్ళు బతికుండకపోతే మనమే చంపిన వాళ్ళం అయి ఉండేవాళ్ళం. రాజమహల్లో చనిపోయారు కాబట్టి రాజమాత పరువు పోయి ఉండేది. దేవుడి దయ వల్ల పిల్లలు బ్రతికారు. అందులో నీ పాత్ర కూడా మర్చిపోలేనిది. సమయానికి నువ్వు లేకుంటే ఇదంతా జరిగేది కాదు. నాదే ఉంది వకీల్ సాబ్, అంతా మృత్యుంజయ యంత్రం మహిమ.
అంతేకాదు పున్నమి, ఆ పిల్లలు ఇప్పుడు బ్రతికున్నారంటే దానికి కారణం నువ్వే. చాలా థ్యాంక్స్ పున్నమి. హలో పున్నమి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. కొడమ్మా, ఏం చేస్తున్నావు? పున్నమి, వకీల్ బాబు ఇష్టపడుతున్న జాబిల్లి నిజమైన జాబిల్లి కాదు అని మనకు అర్థమవుతుంది కదా. అవును కొండమ్మా. అలాంటప్పుడు నువ్వు ప్రేమిస్తున్న వకీల్ బాబు మోసపోతున్నాడు కదా పున్నమి. నిజమైన జాబిల్లి అనుకుని దాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు నీ ప్రేమని త్యాగం చేస్తుంది ఎవరి కోసం? వకీల్ సాబ్ కోసం. వకీల్ బాబు ప్రేమిస్తుంది నిజమైన జాబిల్లి కాదు అని తెలిసినప్పుడు నీ ప్రేమని త్యాగం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది పున్నమి? నువ్వు ప్రేమిస్తున్న వకీల్ బాబుని ఎవరి కోసం త్యాగం చేస్తున్నావో ఆ మనిషి నకిలీ మనిషి పున్నమి. అలాంటి వాళ్ల కోసం నీ ప్రేమను నువ్వెందుకు త్యాగం చేస్తున్నావు? నీ ప్రేమ మన అడవుల్లో దొరికే తేనెలాగా చాలా స్వచ్ఛమైనది పున్నమి. వకీల్ బాబు కూడా మంచివాడు. అలాంటి వాణ్ణి ఒక్కసారి వదులుకుంటే మళ్ళీ దొరకడు పున్నమి. నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కొండమ్మా. నా వకీల్ సాబ్ని ఎవరి కోసమో నేనెందుకు వదులుకోవాలి? వదులుకోను. నేనే సొంతం చేసుకుంటాను. నా ప్రేమని గెలిపించుకుంటాను. దానికంటే ముందు ఈ జాబిల్లి నిజమైన వారసురాలు కాదు అని నిరూపించాలి. అలాగే అగ్నిదేవ్ వైదికమ్మలు మయూక విషయంలో ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళ బండారం కూడా బయట పెట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.